హలో గైస్, వెల్కమ్ టు సుగురు కిచెన్. ఈ రోజు మనం చేయబోయే ఐటమ్ వచ్చేసి హైదరాబాదీ షాదీ వల్ల స్పెషల్ డబుల్ కా మీఠా. 10 నుంచి 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అండ్ మీకు పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇది టేస్ట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ట్రస్ట్ మీ, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది, జబర్దస్త్ ఉంటుంది. చలో గెటింగ్ ఇన్ టు ప్రాసెస్. నేను కూడా సుబాన్ బేకరీ బ్రెడ్ తీసుకుంటాను. వీలైతే మీరు కూడా నేను చెప్పిన బ్రెడ్తో ట్రై చేయండి, ఆర్ ఎల్స్ మీకు నచ్చిన కంఫర్టబుల్ బ్రెడ్తో చేసుకోండి, నో ప్రాబ్లం. అంటే నార్మల్గా పెళ్ళిళ్ళలో బావర్చీలు ఫ్రెష్ బ్రెడ్ అనేది వాడరు, వాళ్ళు 1-2 డేస్ పాతదే వాడతారు. ఇలా వాడడం వల్ల మనం కట్ చేసినప్పుడు అది షేప్ కూడా హోల్డ్ చేస్తుంది అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. మనం ఒకవేళ ఫ్రెష్ బ్రెడ్ వాడితే ఆయిల్ ఎక్కువ గుంజుకుంటుంది బ్రెడ్. సో ఇప్పుడు బ్రెడ్ కార్నర్స్లో ఉన్న మొత్తం ఆ బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా క్యూబ్గా మొత్తం అన్నీ కట్ చేసుకోండి. అంటే మరీ చిన్నగా వద్దు, కొంచెం నేను చూపించిన సైజులో ఈ మాత్రం సరిపోతుంది. అంటే మనం చిన్నగా పెద్దగా కట్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఏం మారదు, కానీ ఏంటంటే పీసెస్ చిదిగిపోకుండా ఉంటాయి. సో ఇప్పుడు మన డబల్ కా మీఠా కావాల్సిన అన్ని డ్రై ఫ్రూట్స్ అని తీసుకుందాం. క్యాషూస్, పంకిన్ సీడ్స్, బాదాం, కిస్మిస్ కొంచెం, అండ్ టూటీ ఫ్రూటీ అండ్ చెరీస్. అండ్ ఇక్కడ నేను మిల్క్ మేస్ తీసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో అమూల్ ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని వేడి అయిన తర్వాత కట్ చేసుకున్న బ్రెడ్ వేసేసుకుందాం. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు బ్రెడ్స్ అన్ని వేయొద్దండి, సో దానివల్ల చాలా ఫాస్ట్గా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇదంతా మొత్తం లో ఫ్లేమ్ ఆర్ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇట్లానే మనం కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత అండి నాకు పర్ఫెక్ట్గా గోల్డెన్ కలర్ అనేది వచ్చేసినాయి. ఇలా ఏ మాత్రం అంటే ఏం సరిపోతుంది. ఇప్పుడు మన డబల్ కా మీఠా కోసం షుగర్ సిరప్ అనేది తయారు చేసుకుందామండి. ఇప్పుడు గిన్నె తీసుకొని ఆ గిన్నె కొంచెం వేడైన తర్వాత ఇక్కడ 500 ml ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి నేను. మీకు కొంచెం స్మూత్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు ఆ వాటర్ కొంచెం వేడైన తర్వాత నేను 1 హోల్ బ్రెడ్ కోసం 1 లీటర్ ఆఫ్ పాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాలను ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా ఈ మాత్రం సరిపోతుంది. ఈ స్టేజ్లో షుగర్ వేసుకోవాలి మనం. ఇక్కడ నేను 1 kg 250 grams ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను నేను. అంటే కిలంబావు చక్కెర తీసుకున్నా. ఈ చక్కెర మొత్తం కరిగిపోయేంత వరకు మనం మంచిగా కుక్ చేసుకుందాం. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేయాలండి, హై ఫ్లేమ్లో అస్సలు వెళ్ళొద్దు, ఎందుకంటే పాలు పలిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఐదు నిమిషాల తర్వాత షుగర్ పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోయిందండి, అంటే మొత్తం కరిగిపోయింది పర్ఫెక్ట్గా. ఇంకా చూడండి, ఈ స్టేజ్లో మనం ఫుడ్ కలర్ తీసుకుందాం. నేను ఇక్కడ కేసర్ ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీ ఇష్టం, కానీ ఈ కలర్ వేస్తేనే ఆ డబల్ కా మీఠాకి ఆ కలర్ అనేది వస్తుంది, ఆర్ ఎల్స్ మనకి ఇంకొక ఆప్షన్ ఏం లేదు. ఇప్పుడు ఈ కలర్ అంతా మంచిగా కలిసిపోయేలా కలుపుకుందాం. ఈ కలర్ అంతా మంచిగా కలిసిపోయిన తర్వాత ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు బాయిల్ వచ్చేసిందండి. ఈ స్టేజ్లో మనం దీనికి ఇలాచీ వేసుకుందాం. ఇలాచీ మీరు దంచి వేసుకోవచ్చు, నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ బట్టి పౌడర్ వేస్తున్నాను. రైట్, ఇలాచీ ఫ్లేవర్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇలాచీ చాలా ఇంపార్టెంట్. మొత్తం డబల్ కా మీఠాకి ఆ ఫ్లేవర్ ఇచ్చేది అసలు దీని నుంచి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆ బ్రెడ్ మొత్తం క్యూబ్స్ అన్ని దీనిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ మొత్తం దానిలో మునిగేలా ఒకసారి కలుపుకుందాం. అంతా కలుపుకున్న తర్వాత ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఒక బాయిల్ రాగానే దీనికి మనం కోవా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కోవా అండి, మిల్క్ మిస్ట్ కోవా. ఇప్పుడు ఆ కోవాని చిన్న చిన్నగా చించుకొని దానిలో వేసేసుకోవాలి. ఇక్కడ నేను 250 grams ఆఫ్ కోవా తీసుకుంటున్నా, ఎందుకంటే నాకు ఎక్కువ రిచ్నెస్ కావాలి ఆ డబల్ కా మీఠాలు. అట్లా అనేసి మీ టేస్ట్ బడ్స్ ప్రకారం మీరు తీసుకోండి. కోవా 100 grams అయినా సరిపోతుంది, కానీ నాకు ఆ రిచ్నెస్ తెలవాలనేసి 250 grams తీసుకున్నా. అండ్ ఇక్కడ గీ వేసుకుందాం. కొంచెం గీ ఇక్కడ ఆప్షనల్ అండి, మీ ఇష్టము, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ స్మెల్ ఎక్కడ తెలియదులేండి, లాస్ట్ వరకు ఎండ్ వరకు కుక్ చేసుకునేంత వరకు ఆ స్మెల్ ఎక్కడ కనిపించదు, గీ స్మెల్ అనేది మనకి. అంటే ఎవరికైతే సెట్ కాదో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఒకసారి అట్లా మంచిగా కలిపేసుకొని గీ అంతా కలిసేలాగా, ఎక్కువ హార్డ్గా కలిపొద్దు, జస్ట్ అట్లా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అండి, నేను బాదాంని ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకున్నా.
బాదంని ఈ కాజు వీటన్నిటిని అంటే మీరు గీలో రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ ఇట్లా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, ఇట్లా కూడా జబర్దస్త్ ఉంటుంది. అండ్ పంకిన్ సీడ్స్ కూడా చాలా ఎక్కువ వేసుకోండి. ఇకనే అండి మీ ఇష్టం, ఎంత హెవీగా మీకు ఆ నట్స్ అనేది తలగా అనుకుంటారో ఇంకా దాన్ని బట్టి మీ ఇష్టం. ఇప్పుడు కిస్మిస్ కొంచెం, అండ్ ద నెక్స్ట్ టూటీ ఫ్రూటీ, అండ్ ద నెక్స్ట్ కాజు వేసేసుకుందాం. కాజు వేసుకోండి. అన్నీ నేను మొత్తం అంటే రా వేసుకుంటున్నాను, గీ ఆర్ బటర్ రోస్ట్ చేయలేదు. ఇంకా కొన్ని చెరీస్ కూడా వేసుకున్నాం. ఇవన్నీ ఆప్షనల్ అండి, ఇవన్నీ వేసుకోవాలని రూల్ ఏం లేదు. ఏంటంటే మీకు అందుబాటులో ఉన్నవి మీరు వేసుకోండి, కానీ నేను ఆ షాదియో వాళ్ళ డబల్ కా మీఠా ఫీల్ ఎంజాయ్ చేయడానికి అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను మిల్క్ మిస్ట్ తీసుకున్నా. మిల్క్ మిస్ట్ ప్లేస్లో మీరు ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకోవచ్చు, అమూల్ ఫ్రెష్ క్రీమ్. అంతే అండి. ఇంకా ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. ఇంకా దాంతో స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకొని 15 నిమిషాల తర్వాత తీయండి. ఈ రకమైన అద్భుతాన్ని మీరు చూస్తారు. అంతే అండి, హైదరాబాదీ షాదియా వాళ్ళ స్పెషల్ డబల్ కా మీఠా రెడీ అయిపోయిందండి. దీని యొక్క 15 మినిట్స్ పక్కన పెట్టే తినండి. ఆ బ్రెడ్ అనేది షుగర్ సిరప్ అంతా మంచిగా గుంజుకున్న తర్వాత అప్పుడు వస్తుంది అసలీ మజా. ఈ డెజర్ట్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుగురు కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.